నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మన రాప్తాడు పర్యటనలో ప్రెస్ మీట్ లో పోలీసుల్ని విమర్శించాడు. పోలీసులను బట్టలిప్పి నడి రోడ్డు మీద నిలబెడతాం అన్న దానికి ఇప్పుడు ఎస్ఐ యాదవ్ సుధాకర్ గారు ఆయన స్పందించారు. అయితే మేము కష్టపడి చదువుకున్నాం, జాబ్ తెచ్చుకున్నాం, ఈ యూనిఫామ్ను నువ్వు ఎట్లా తీస్తావని ఆయన స్పందించినందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఆయన మీద పోస్టులు పెట్టడం జరుగుతుంది. సో ఆయనకి బెదిరింపు కాల్స్ కూడా చేస్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే వాళ్ళ కుటుంబాలను కూడా బెదిరిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎస్ఐ యాదవ్ను చంపేస్తాం అని వైసీపీ వాళ్ళు ఖండిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని అంటే బట్టలు ఇప్పదీసి నేను నడి రోడ్డు మీద నిలబెడతానన్న దానికి ఇప్పుడు ఎస్ఐ సుధాకర్ యాదవ్ స్పందించారు. అంటే మేము కష్టపడి చదువుకున్న యూనిఫామ్ని మీరు ఎలా తీస్తారు అనే దానికి స్పందిస్తే ఇప్పుడు వైసీపీ వాళ్ళే బెదిరిస్తున్నారు, మేము చంపేస్తాము మిమ్మల్ని అని. దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఆ రోజు రాప్తాడుకు సంబంధించి రామగిరి ఎస్ఐ గారి మీద ఆ పర్యటనకు వచ్చిన సందర్భంగా హెలికాప్టర్లో రావటం, మరి ఆ రోజు పోలీసుల గురించి ఇష్టారీతిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా పోలీసుల్ని రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చెప్పి ఈ విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని మనం చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. 3 రోజుల క్రితం కూడా కర్నూలులో కార్యకర్తలకి మెంబర్షిప్ కార్డులు ఇచ్చే కార్యక్రమంలో ఉండగా అక్కడ ఉన్నటువంటి 3 కౌన్సిలర్లు వచ్చేసి వాళ్ళు కూడా అంటే సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చేసి వీళ్ళని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారని చెప్పని కబుర్లు కూడా అందుతున్నాయి. కాబట్టి రకరకాలుగా ఆ తర్వాత మాట్లాడిన వాళ్ళు కావచ్చు, కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, మరి గుంటూరుకి అవతలనేమో ఇళ్లలోంచి లాక్కి కొడతానని, గుంటూరుకి నుంచి రాయలసీమ వరకు నరికేస్తామని ఇష్టారీతిగా మాట్లాడారు. అంటే వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా రెచ్చగొట్టాలని, రాష్ట్రంలో అశాంతిని అలజడిని సృష్టించాలని, పెట్టుబడులు రాకుండా చేయాలని, వాళ్ళు అనుకున్నట్టుగా రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా రాష్ట్రం అధోగతి పాలు కావాలని చెప్పి వాళ్ళ కోరిక. అట్లా వాళ్ళు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అడుగులో భాగంగా ముందు వరుసలో ఉండి వాళ్ళని రెచ్చగొడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇది ఒకసారే కాదు, సుధాకర్ యాదవ్ గారినే కాదు, మిగిలిన చాలామందిని గతంలోనే ఒక 4గురిని ఆ విధంగానే బట్టలు ఉడదీస్తాము, లేకపోతే సప్తసముద్రాల అవతల ఉన్న సుబ్బరాయుడు గారు లాంటి వాళ్ళని సప్తసముద్రాల అవతల ఉన్న లాక్కొస్తాను, మీ బట్టలు ఉడదీస్తాము, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అది కొత్త పదాన్ని తీసుకొచ్చారు ఈరోజు, బట్టలు ఉడదిద్దాం అనే కార్యక్రమం. మరి ఎందుకు ఆయన అట్లా మొదలుపెట్టారంటే నిస్సందేహంగా ఏదో రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, లేదంటే కూటమి ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది, రాబోయేది మా ప్రభుత్వం అనే ఉద్దేశంతో ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో వీళ్ళని నమ్మించాలనే ప్రయత్నం కావచ్చు, లేకపోతే దగ్గర నుంచి వెళ్ళిపోతున్న శ్రేణుల్ని నాయకుల్ని కాపాడుకునే క్రమం కావచ్చు. ఏది ఏమైనా సరే మొత్తానికి మాత్రం వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంతో అయితే ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ సుధాకర్ యాదవ్ గారిని కావచ్చు, ఇప్పుడు ఆయనే స్వయంగా చూపించాడు హిందూపురం దాంట్లో వాళ్ళు దీనికి సంబంధించిన ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే బెదిరిస్తున్నారో, ఏ విధంగా బెదిరిస్తున్నారో అవన్నీ కూడా సాక్ష్యాధారాలు సహా వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. వాళ్ళు కూడా తీవ్రంగానే స్పందించారని అయితే మనకు తెలుస్తూ ఉంది. ఆయన్నే కాకుండా ఆయన కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నారని చెబుతున్నారు. కాబట్టి పోలీసులు కూడా చాలా తీవ్రంగా పరిణమిస్తారు. ఈ విధంగా వదిలేస్తే కూటమి ప్రభుత్వాన్ని అస్థిరతపరచడం కోసం ఏమీ చేయలేరు వాళ్ళు. వాళ్ళ సంఖ్యాబలం కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళైతే ఏమీ చేయలేని పరిస్థితి. అయినా సరే వాళ్ళు ఏదో చేయగలుగుతామనే భ్రమలు కల్పించడం కోసం 11 స్థానాలు వస్తేనే ఇట్లా ఉన్నాం, మేము అధికారంలో రాబోతున్నామనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ప్రజలు చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. మీకు ఇప్పుడు 11 ఇచ్చి తప్పు చేశాము, భవిష్యత్తులో మీకు 11 నుంచి 1కే తీసుకొస్తామని చెప్పని కుత్తరించిందంటే ప్రజలైతే ఉన్నారు. కాకపోతే వాళ్ళు చేసేదాన్ని ఆదిలోనే అడ్డుకట్ట వేయకపోతే రాష్ట్రానికి ఇబ్బంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం కూడా అలాగే పోలీసులు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలి. ఎందుకంటే పోలీసుల గురించి కనుక మనం ఒకసారి ఆలోచించుకుంటూ ఉంటే వాళ్ళు కొన్ని విషయాల్లో చాలా వేగవంతంగా పనిచేస్తున్నారు. పోస్టర్ ప్రవీణ్ గారి విషయం కావచ్చు, సత్యవర్ధన్ అనే కుర్రాడిని అపహరించినప్పుడు అతన్ని పట్టుకున్న విధానం, అతన్ని ప్రాణాలు రక్షించిన విధానం కావచ్చు, నందిగం సురేష్ లాంటి వ్యక్తిని అదుపులో తీసుకున్న విధానం కావచ్చు, ఇవన్నీ కనుక మనం చూసుకుంటూ ఉంటే చాలా వేగవంతంగా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉదంతం చూసుకున్నా కూడా, కాబట్టి వాళ్ళు దీన్ని తీవ్రంగా పరిగణిస్తారని, వాళ్ళకు సంబంధించిన విషయాలు కాబట్టి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్తారని అయితే నేను భావిస్తున్నాను.
సార్ నెక్స్ట్ మరి సుధాకర్ యాదవ్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు వైసీపీ వాళ్ళు చంపేస్తాం బెదిరిస్తామని చెప్తుంటే కుటుంబ సభ్యులతో సహా చెప్తున్నారు. సుధాకర్ యాదవ్ గారి మీద ఈగ కూడా వాలదు, నేను హామీ ఇస్తున్నాను. కూటమి ప్రభుత్వాన్ని గురించి పోలీసుల గురించి వాళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారు. తక్కువ అంచనా కాదు, ఇక్కడ సమర్థత వాళ్ళకి తెలిసినా కూడా ఎవరన్నా సరే కొంచెం ఉధృతంగా ముందుకెళ్తారేమన్న ఉద్దేశంతో వాళ్ళని ఆపాలన్న ఉద్దేశంతో ముందస్తుగా, ఎందుకంటే ఒకవైపు నుంచి కనపడతా ఉంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల గురించి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరిని లోనకి తీసుకెళ్తున్నారు, లోనకి వెళ్ళిన వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, వాళ్ళ సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి, వేగవంతం కాకుండా ఉండటానికి ఇందాక నేను చెప్పినట్లు పెట్టుబడులను ఆపటానికి ప్రపంచ బ్యాంక్ ఈరోజు రాజధాని కోసం విస్తృతంగా రుణాలు ఇస్తున్నారు. కాబట్టి దాని ప్రయత్నాలు చేశారు, అది విఫలమయ్యారు. పాస్టర్ ప్రవీణ హత్య ఉదంతాన్ని బయట తీసుకురావాలని చూశారు. హత్య అని చెప్పిన ప్రచారం చేసి అక్కడ జరిగిన ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించాలని విశ్వ ప్రయత్నం చేశారు, దాంట్లోనూ విఫలమయ్యారు. కాబట్టి ఏదో విధంగా రాష్ట్రంలో అలజడిని సృష్టించాలనే కార్యక్రమంలో భాగంగా ఇలాంటివన్నీ హనుమంతుని ముందు కుప్పిగంతుల్లా ఉంటాయి ఇలా ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారి ముందు. అది అర్థం చేసుకోలేక కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. కొంతమంది ఉన్మాదులు ఉంటారు, ఆ ఉన్మాదులను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నష్టపోయేది మీరే, వాళ్ళు బాగానే ఉంటారు. చూశారు కదా ఇక్కడ జరుగుతున్న పరిణామాలంటే పోయి బెంగళూరులో ఉంటున్నాడు ఆయన, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు. కాబట్టి మీకు ఆ పరిస్థితి దాపురించకుండా ఉండాలి అంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకునే వాళ్ళం. కాబట్టి మీరు న్యాయబద్ధంగా ఎదుర్కోండి. నిజంగా మీరు గనక మీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కనుక వాళ్ళు తప్పులు చేయకపోతే న్యాయస్థానం వాళ్ళని శిక్షించదు. సాక్ష్యాధారాలన్నీ ఏమీ చేయలేదు. కక్షగట్టి చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని, ఎంతోమందిని, బుదిలిపాళ్ళ నరేంద్ర కుమార్ లాంటి వాళ్ళని మరి అదుపులో తీసుకుంటే ఏం చేయగలిగారు? ఏమీ లేదు కదా. కాబట్టి వీళ్ళైనా సరే చేస్తే అలాంటి తప్ప అంతకంటే ఉపయోగం లేదు. వాళ్ళు అలా చేయబట్టే ప్రజలందరూ తిరస్కరించారు. వీళ్ళు అలా చేస్తే వీళ్ళని చూస్తా కూర్చోరు. ఇది అర్థం చేసుకోండి ప్రజలైతే అర్థం చేసుకున్నారు. ఇంకా విర్రాభిమానంతో ఉన్నటువంటి మీ నాయకులు, మీ కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళ మాటలు ఇది కనుక మీరు రెచ్చిపోతే వర్రా రవీందర్ రెడ్డి ఇంతవరకు బయటికి రాలేదు, బోరగడ్డ అనిల్ బయటికి రాలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మనిషి అయినటువంటి చేబ్రోలు కిరణ్ కుమార్నే వాళ్ళు అదుపులో తీసుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అట్లా దృష్టి పెడితే తన మన అనేది చూడరు. దానికి కారకులైన ఎవరికైనా సరే మహిళల జోలికి వస్తే ఏం చేస్తామో స్పష్టంగా చెబుతున్నాడు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులు గెలికిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టరు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఎవరైతే సుధాకర్ గారు ఉన్నారో అతనికి కానీ అతని కుటుంబ సభ్యుల మీద కానీ ఏక కూడా వాళ్ళదనైతే నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్.